ఈ నెగిటివ్ ప్రాపగండాని సెట్ చేసింది ఎవరు అనే దాని మీద నాకు 90% క్లారిటీ ఉన్నది. యాక్చువల్ గా 100% అని చెప్పొచ్చు, బట్ మీకోసం 90% అని చెప్తున్నా. ఎందుకంటే ఐ మే బి రాంగ్. సో ఆ పాయింట్ మీద మేబీ ఆ 10% వదిలేద్దాము. ఇకపోతే నేను డైరెక్ట్ వాళ్ళ పేర్లు అయితే తీసుకోలేను, బికాస్ ఐ రెస్పెక్ట్. నేను ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుతా. అందులో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ వర్క్ గానీ వాళ్ళు చేసిన పనులు గానీ నాకు చాలా ఇన్స్పిరేషన్ అండ్ రెస్పెక్ట్, వాళ్ళ జర్నీస్ గానీ. అందులో ఒక వ్యక్తి గురించి అయితే నాకు అసలు జీరో. సో ఆ ముగ్గురు వ్యక్తుల గురించి నేను డైరెక్ట్ గా మాట్లాడాను. కాకపోతే ఇది వాళ్ళకి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అనే డౌట్ కూడా లేదు. బేసిక్ గా తెలిసే జరుగుతుంది, ఇటువంటి అన్ని తెలియకుండా జరగవు. సో మనం కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటది. కొంచెం ఫోకస్డ్ గా నీకు నచ్చకపోతే లైట్ తీసుకో, ఇక్కడతో అయిపోయింది ముచ్చటంతా. సో ఒక ఫాదర్ కి ముగ్గురు కొడుకులు ఉన్నారు అనుకోండి. పెద్ద కొడుకు సూపర్లీ టాలెంటెడ్, నడిపోడు సో టాలెంటెడ్, తర్వాత చిన్నోడు మళ్ళీ మంచి టాలెంటెడ్ పర్సన్. ఈ ముగ్గురు వరకు బానే ఉన్నది, కానీ వీళ్ళ ఫాదర్ తోటి వచ్చింది ప్రాబ్లం అంతా. ఎందుకంటే వీళ్ళ ఫాదర్ వీళ్ళకి సూపర్ ఫ్యాన్, వీళ్ళ టాలెంట్ కి, వీళ్ళ వర్క్ కి వీళ్ళకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో వీళ్ళ స్కూళ్ళల్లో వీళ్ళు చేసే యాక్టివిటీస్ కి, వీళ్ళ పనులకి, వీళ్ళకి వస్తున్న అప్రిషియేషన్ కి వీళ్ళని ఎప్పటికప్పుడు పొగుడుకుంటూ తిరుగుతూనే ఉంటాడు. గల్లీలో మొత్తం పొగుడుకుంటూ తిరుగుడు ఒకటే కాకుండా ఇంటికి పోయి వాళ్ళ కొడుకు గురించి చెప్పుకుంటాడు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుని ఎప్పుడు చూడు ఎక్కడ పాయింట్ దొరుకుతుంది వీళ్ళని చిన్నగా చేయడానికి, ఎందుకంటే అవతల ఇళ్ళలో వాళ్ళ పిల్లలు కూడా ఏదో ఒక విషయంలో టాలెంటెడ్ ఉంటారు కదా. సో వాళ్ళని ఎక్కడెక్కడ కాలు పట్టి గుంజొచ్చు, వాళ్ళని ఎక్కడెక్కడ నెగిటివ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ పాయింట్స్ తెల్లారలేసి ఎత్తుకుంటానే తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడ ఒక చిన్న అవకాశం దొరికినా వాళ్ళని నెగిటివ్ చేస్తూనే ఉంటాడు. ఎవరు? వాళ్ళ ఫాదర్ ఫ్యాన్. సో అతని వల్ల నేను చాలా సంవత్సరాల నుంచి నాకున్న ఈ అబ్జర్వేషన్ తో మాట్లాడుతున్నా. నా అబ్జర్వేషన్ జనరల్ గా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అర్జున్ రెడ్డి టైంలో జరిగింది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు వచ్చిన ఒక అప్లాజ్, అతనికి వచ్చిన క్రేజ్ యూత్ లో ఏదైతే ఉందో అది ఒక స్టార్ హీరో రేంజ్ కి వచ్చింది. సో ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంచి ఫ్యాన్ బేస్, వీళ్ళకి మంచి క్రేజ్ అంతా బానే ఉన్నది. సో ఈ పెద్దోడు అటో ఇటో కష్టపడ్డాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఫ్లోలో వచ్చేస్తుంది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్లేస్మెంట్ సెట్ చేసుకున్నాడు, మంచి పొజిషన్ లో ఉన్నాడు. తర్వాత రెండో వాడిని రిఫరెన్స్ తోటి నూకిండు. రెండో వాడు వచ్చిండు, అటు చేసి ట్రై చేసిండు, కానీ వర్కౌట్ కావట్లేదని మళ్ళీ తర్వాత వాడు చూసుకుంటే వానికి కొంచెం స్పోర్ట్స్ కేటగిరీలో బాగా యాక్టివ్గా ఉన్నాడు అనమాట. సో స్పోర్ట్స్ కేటగిరీలో గవర్నమెంట్ జాబ్ కొట్టిండు. తర్వాత చిన్నోడిని కూడా తీసుకొచ్చి తోసిండు. చిన్నోడు కూడా అటో ఇటో బాగానే టాలెంట్ ప్రూవ్ చేసుకుంటా నిమ్మలంగానే సెటిల్ అయ్యిండు. ఓకే, ఈ పెద్దోడు ఏం చేసిండు వీళ్ళ కజిన్ ని కూడా తీసుకొచ్చి కంపెనీలో పెట్టిండు. హైలైట్ ఏంటంటే వీళ్ళ కజిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు తర్వాత తీసుకొచ్చిన ఈ రిఫరెన్స్ తోటి తీసుకొచ్చిన ఇద్దరు కంటే ఈ మన కజిన్ ఎవరైతే ఉన్నాడో వాడు వీళ్ళని దాటేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిండు. సో వాని మీద స్టార్ట్. వీళ్ళకంటే గొప్పగా ఎదుగుతున్న ఎవరన్నా ఉన్నారు అని అంటే వీళ్ళ ఫ్యాన్ ఎవడైతే ఉంటాడో వాళ్ళ ఫాదరు, ఈ ఫ్యాన్ అనే పర్సన్ ఎవరైతే ఉంటాడో అవతల వాళ్ళు మన స్థాయికి వస్తున్నారు లేదంటే మనల్ని దాటేసి పోతున్నారు అనేది తెలిసిందా ఇక దొరకబడడానికి ట్రై చేస్తా ఉంటారు, ఎతుకుతా ఉంటారు. ఎక్కడ ఒక చిన్న బిట్టు దొరికినా. విజయ్ దేవరకొండ అఫ్ కోర్స్ ఈ మధ్యలో మంచి సినిమాలు చేయట్లేదు, ఓకే సినిమాలు చేస్తున్నాడు, కానీ అతని మీద వస్తున్న ట్రోలింగ్ అంత దరిద్రమైన సినిమాలు అయితే చేస్తలేడు. ఆ తర్వాత విశ్వక్సేన్ కూడా క్రేజ్ వస్తా ఉన్నది అని అనుకునే టైంలో మళ్ళీ అతను ఏంటి బాలకృష్ణతో ఫ్రెండ్ అంటాడు, ఎన్టీఆర్ కి ఫ్యాన్ అంటాడు. గతం లైలా సినిమాతో దొరికిండు, ఏం వేసుకున్నారా బైగా. ఒకనొకప్పుడు సుమన్ గారు, హీరో సుమన్ మంచి క్రేజ్ వస్తుండేనంట. అప్పుడు ఇట్లాంటి ఒక స్టంట్లు వేసేసి ఆయనని సమ్ డివిడీల ఇష్యూ అనే దాంట్లో పోలీస్ కేసు పెట్టించేసి కట్ చేసేసిళ్ళు. హీరో రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అని చెప్పేసి వేరే లెవెల్లో రైజ్ అవుతుండే, ఆయనను ఇట్లనే కట్ చేసిళ్ళు. తర్వాత ఒక యంగ్ హీరో, ఆ హీరో సూసైడ్ చేసుకొని చనిపోయే పరిస్థితి తీసుకొచ్చిళ్ళు. ఇకపోతే నవ్వేడేస్ ఇంతకుముందు మాట్లాడినట్టు విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్. యాక్చువల్ గా నాని కూడా ఇందులో ఉండాల్సింది, కానీ నాని అయితే ఒకసారి ఒక షోకి వెళ్ళి నిన్ను ఫ్యాన్ అని చెప్పి సైకిల్ తీసుకున్నాడు, సేఫ్ సైడ్ లకు వచ్చేసిండు. తర్వాత ఒక ఇష్యూ మీద మాట్లాడడం తోటి ఈ రెండో ఓని ఫ్యాన్ బేస్ కి పాజిటివ్ వచ్చేసిండు. సో అక్కడ సేఫ్ సైడ్ అయిపోయిండు. సో నాని బతికిపోయిండు. ఇకపోతే ఎన్టీఆర్ గాని, మహేష్ బాబు గాని, అల్లు అర్జున్ గాని, వీళ్ళ ఎక్కడ ఒక చిన్న నెగిటివ్ న్యూస్ దొరికితే దాన్ని ఎక్కడ ఏ యాంగిల్ లో మనం చుట్టొచ్చు, దీన్ని ఎక్కడి నుంచి మనం ఎటు పోర్ట్రే చేసి వీళ్ళని తగ్గించొచ్చు అని చెప్పేసి ఒకటే పిసుకుంటా ఉంటారు వీళ్ళ ఫ్యాన్ అనేటోడు. వీళ్ళు కాదు, వీళ్ళకి అది 90% తెలిసే అవకాశం లేదు, కానీ 10% అయితే తెలిసే ఉంటది. సో ఎన్టీఆర్ ని మాక్సిమం ఎక్కడెక్కడ కింది గుంజాలను అక్కడ వరకు గుంజుతారు. కాకపోతే అతనుకుంటే ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్. ఇకపోతే మహేష్ బాబు అంటారా, మహేష్ బాబు గురించి నెగిటివ్ పోర్ట్రే చేయడానికి అవకాశమే లేదు. మహా అయితే లాస్ట్ కొన్ని సినిమాల నుంచి అతను సినిమాలు అంతా ఇదేంటిది
మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తానని చెప్పేసి ఆ ఒక పాయింట్ మీద చేస్తారు. బట్ దాని వల్ల పెద్దగా నెగిటివిటీ అయితే పెరిగే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది, ఎక్కువ ఎఫెక్ట్ అయింది ప్రభాస్ కి ఆఫ్టర్ బాహుబలి వచ్చిన క్రేజ్ కి చూసిన తర్వాత ఈ ఫ్యాన్ కి అసలుకి నిద్ర పట్టలేదు కావచ్చు కొన్ని నెలల వరకు. అప్పుడు వచ్చింది ఆదిపురుష్ అని ఒక సినిమా, పట్టుకున్నారు. ఇంకా దాన్ని పట్టుకొని ఎప్పటికప్పుడు ప్రభాస్ ది ఒక సైడ్ ఇంటర్నెట్ లో ఎక్కడైనా ఒకటి రైస్ అవుతుందని తెలిసిందా ఇమ్మీడియట్ గా ఆదిపురుష్ వేస్తారు. అక్కడ గుంజడానికి అంతే, ఆదిపురుష్ ని రాధేశ్యామ్ వేస్తారు, గుంజుతారు. ఎందుకంటే సలార్ తోటి మళ్ళీ బ్యాలెన్స్ చేసిండు, కల్కి తోటి ఇంకో లెవెల్ అప్ అయ్యిండు మళ్ళీ. సో ఇవన్నీ అవుతున్నాయి కదా. ఇంతలో ఎక్కడ ఓవరాల్ ఇండస్ట్రీలో ఎక్కడ ఒక విఎఫ్ఎక్స్ సినిమా వచ్చినా ఆదిపురుష్ మీమ్స్ వస్తాయి. ఎవడు చేస్తాడు ఇవన్నీ? ఎందుకు చేస్తారు ఇవన్నీ? అయిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు చేస్తా ఉంటారు? ఏ హీరోకి లేవా ట్రోల్ చేసే సినిమాలు? ఎట్లా ఇవన్నీ? అల్లు అర్జున్ అయితే మరీ దారుణంగా ట్రోల్ చేస్తారు. ఫ్యాన్సే కాదంటారు, పిల్ల బచ్చాగాలంటారు. చిన్న పిల్లలు ఉంటేనే అతనికి పాన్ ఇండియా రేంజ్ లా క్రేజ్ వచ్చిందంటారా? వీళ్ళను దాటి ఒకడు ఎదుగుతున్నాడు అని అంటే ఎట్లా గుంజాలి అదే పనికి ఉంటారు, ఎతుకుతా ఉంటారు. ఎక్కడ ఒక చిన్న దొరికిందా దాన్ని తీసి ఒక నెగిటివ్ ప్రాపగండా కోసం వదులుతారు. దాన్ని పట్టుకొని మన చిత్రగుప్త లాంటి మోతబర్లందరూ ఇక ధూమ్ ఏమిరా మీ వల్ల దేశానికి ఉపయోగం. ఇక్కడ హైలైట్ ఏంటిదనంటే, నాకు మోస్ట్ సాటిస్ఫాక్టరీ థింగ్ ఏంటిదనంటే, కర్మ ఈజ్ ఏ బూమరాంగ్. వీళ్ళు ఏదైతే అందరి హీరోల మీద చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో, ఈ కర్మ వాళ్ళని చుట్టుకొని పాపం వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తానికి ఒక చెప్పుకోదగ్గ సినిమానే లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఫ్లాప్స్ తోటే సంకనాక్కుంటూ వస్తా ఉన్నారు. ఫ్లాపులు, డిజాస్టర్లు, ప్రొడ్యూసర్లు ఆస్తులు అమ్ముకొని తిప్పలు పడతా ఉన్నారు వాళ్ళ వల్ల. అయినా ఈ ఫ్యాన్ అనేటువంటి బుద్ధి వస్తలేదు. అరే మనం చేస్తున్న ఈ అవతల మీద చేస్తున్న ఈ నెగిటివిటీ వల్లనే మనోళ్ళకి కర్మ హిట్ అవుతుంది, మనం చెయ్యొద్దు అని చెప్పేసి వీళ్ళకి వస్తలేదు బుద్ధి, వాళ్ళకి వస్తలేదు బుద్ధి. ఈ రెండో కూడా అటో ఇటో చెప్పినా కదా, స్పోర్ట్స్ కేటగిరీలో గవర్నమెంట్ జాబ్ కొట్టేసింది అని చెప్పేసి. వీళ్ళు ఎట్లుంటారంటే సేమ్ అంతే, గవర్నమెంట్ ప్రాజెక్టు లెక్క. ఏదైనా సినిమా వచ్చిందనంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ డే రోజు మొత్తం ఢామ్ ఢూమ్ ఢీమ్, వరల్డ్స్ నెంబర్ 1 బ్రిడ్జ్ ఇది, లేకపోతే వరల్డ్స్ ఫస్ట్ హై క్లాస్ బిల్డింగ్ ఇది అని చెప్పేసి ఢామ్ ఢూమ్ అంటారు. రెండో రోజుకి దిక్కు దివానం ఉండదు దానికి. మన చల్లపల్లిలో రైల్వే స్టేషన్ పరిస్థితి అని చూసిలా, ఓపెనింగ్ డే అద్దె ఇది అన్నారు, అద్దె ఇది అన్న తర్వాత మూడో రోజుకి వచ్చి వర్షం పడ్డది, మొత్తం ఎక్కడికక్కడ బొక్కలు పడ్డది. సేమ్ అట్లనే ఉంటది. ఒక సినిమా రిలీజ్ అయిందంటే రిలీజ్ డే రోజు ధూమ్, మూడో రోజుకి చూసిన దిక్కే ఉండదు ఇలా సినిమాని. ఆ కర్మ హిట్ అవుతుంది కదా, జర తెలుసుకోవాలి. ఎందుకు నెగిటివిటీ, ఎందుకు టుగెదర్ పోవచ్చు కదా, ఎవరికన్నా ఎక్కువ కాదు కదా. ఎవరికి అవకాశం వస్తే వాడు ముందుకు పోతా ఉంటాడు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది. నీకంటూ ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్నది, నీకంటూ మంచి ఆడియన్స్ ఉన్నారు. నువ్వు దాంతో సాటిస్ఫై ఉండు కదా. నిన్ను దాటి ఎవడో పోతున్నాడు అని ఎందుకు అంత కుళ్ళు, అంత జలస్ ఎందుకు నీకు? జర ఈ ఫ్యాన్స్ మీరన్నా తెలుసుకోవాలి. మీరు చేసే ఈ కర్మ వల్ల అది ఎమ్మటి మీకు హిట్ బ్యాక్ అవుతుంది. మీకు చెప్పుకోవడానికి మా హీరో అని చెప్పుకునే అంత సినిమా ఏది వస్తలేదు. జర అర్థం చేసుకోవాలి.